నమస్కారం వాజీవత్రికి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. కలెక్టరేట్ లో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ నెల 7వ తేదీన అటవీ శాఖ అధికారుల పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. సమీక్ష సమావేశంలో డిఆర్ఓ శ్రీనివాసరావు ఆదేశం. ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు. నగరంలో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించిన ముస్లిం సోదరులు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయ పాత్ర కీలకమని, ఉపాధ్యాయ పని వృత్తి కాదని, సమాజం రూపురేఖలు మార్చే శక్తి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మన బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తరగతి గదిలో పిల్లలు భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజంలో గౌరవప్రదమైన వారని, వారిని సన్మానించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. చీపురుపల్లి శాసనసభ సభ్యులు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ, ప్రపంచంలో గొప్పవారందరినీ తీర్చిదిద్దింది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. ఒక టీచర్ తన విధి నిర్వహణలో తప్పు చేస్తే ఒక సమాజం, ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది. అటువంటి మహోన్నతమైన ప్రాధాన్యత కలిగిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నా దృష్టిలో ఉపాధ్యాయుడు అనేది వృత్తి కాదు, ఒక సామాజిక బాధ్యత. నేను చేసేది వృత్తి, నేను చేసే పని నేను చేసేదని వృత్తి అంటారు, మీరు చేసేదని వృత్తి అనరు. అదొక సామాజిక బాధ్యత. సమాజాన్ని మీరు ఏర్పాటు చేస్తారు, సమాజంలో మార్పులు కారకం అవుతారు, సమాజం మంచిగా ఎలా కొనసాగాలో మీరు దిశానిర్దేశం చేస్తారు. మీ చేతుల్లో నుంచి బయటకు వచ్చిన ఒక విద్యార్థి అబ్దుల్ కలాం అవ్వచ్చు, ఒక విద్యార్థి బిల్లాడిని అవ్వచ్చు, మీ చేతుల్లో ఉంది అది. కానీ సమాజం రూపురేఖలు మార్చే శక్తి సామర్థ్యాలు ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉన్నాయి. అటువంటి మహోన్నతమైన వృత్తిలో మీరు ఉన్నారు. మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది అది మా బాధ్యత. అందుకే ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం కారణం కూడా అదే. మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది మా బాధ్యత. అది అంతే తప్పితే మిమ్మల్ని ఏదో మీకేదో గొప్పగా ఇచ్చేస్తున్నాం అనేది కాదు. అది మా బాధ్యత, మేము చేయవలసిన పని అది. ఎందుకంటే మీరు అటువంటి వృత్తిలో మీరు కొనసాగుతున్నారు కాబట్టి మీ అందరికి కూడా నేను మరొకసారి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన జిల్లాలో పిల్లల యొక్క భవిష్యత్తుని నడిపిస్తున్న మీ అందరూ కూడా వారిని మరింత ఉన్నత స్థానంలో తీసుకొచ్చే విధంగా మీరు తోడ్పాటు అందించాలని, ఆ విధంగా మీరందరూ కృషి చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ
మానవాళిని సృష్టించడానికి తల్లి తండ్రి ఎంత ఉపయోగపడి మన భూమిపైకి తీసుకొస్తారో వాళ్ళిద్దరి తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మనం భూమి మీద పడే దగ్గర నుంచి మన ప్రవర్తన కానీ, నీతి నియమాలు కానీ, మన సంస్కృతి కానీ, సంఘంలో ప్రవర్తించాల్సినటువంటి అంశాల గురించి కానీ ముందుగా బోధించి మొత్తం ఈ మానవాళిలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా పైకి వస్తే ఎలా ఉంటారు, ఓ గాంధీజీ, ఓ కలాం గారు, ఇంకా అనేకమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు అందరూ, అలాంటి వ్యక్తులు తీర్చిదిద్దేటటువంటి బాధ్యత, అవకాశం ఉండేటటువంటిది ఒక్క టీచర్స్కే ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. నగరంలోని గురుజాడ స్కూల్లో గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ కృష్ణాజీ కరస్పాండెంట్ స్వరూపుల ఆధ్వర్యంలో 5గురు విశ్రాంతి ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో విశేష సేవలందించిన జక్కు రామకృష్ణ, ఈపు విజయ్ కుమార్, గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, కందాల సాయిబాబాలను సాల్వాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ స్వరూప మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ సమాజానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. సర్వేపల్లి అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఉపాధ్యాయులు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఏం చేసినా సరే లైఫ్ లాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు ఉపాధ్యాయులు మాత్రమే అని చెప్పడానికి చెప్పాను. సో నో డౌట్ ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నప్పుడు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటారు మా విద్యార్థులు. మనం ఐడెంటిఫై చేయలేము, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, కానీ వాళ్ళు మనల్ని ఐడెంటిఫై చేసి మేడం సార్ అని దగ్గరకు వస్తారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి మనం చెప్పిన విషయాలే, అంటే మనం టీచింగ్ కాకుండా మనం ఏ విషయాలు అదర్ దెన్ టీచింగ్ ఏది చెప్పాం, సబ్జెక్ట్ కాకుండా ఏది చెప్పామన్నదే వాళ్ళకి గుర్తుంటుంది. మన మంచి క్యాడర్లో ఉన్నాడు, వాడు డిఫెన్స్లో మంచి క్యాడర్లో ఉన్నాడు సందీప్ అని మన స్కూల్కి వచ్చాడు. ఆ మధ్య వాడు కరస్పాండెంట్గా కాకుండా వాడికి 9th క్లాస్లో నేను సోషల్కి వెళ్ళేది అన్నట్ట. మేడం నేను సోషల్ కొంచెం రిలక్టెంట్గా ఉండేవాడిని, అప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, సైన్సు మ్యాథ్స్ల మీద ఇంట్రెస్ట్ ఉండేది, కానీ మీరు సోషల్కి వచ్చేవారు, నాకు మీరు అలా రిపీటెడ్గా చెప్తూ ఉండేవారు. నాకు తర్వాత తెలిసింది ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటుకి వెళ్తున్నప్పుడు లేదు సోషల్ కూడా జనరల్ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్పడం, అంటే వాడికి గుర్తు టీచర్గా నేను ఏం చెప్పాననే. సో టీచర్స్ నో డౌట్ ఆ మార్క్ వేయగలిగినది ఉపాధ్యాయులు మాత్రమే. జిల్లా కేంద్రంలోని మహారాజా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్గా అల్లు పద్మజ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు సర్వజన ఆసుపత్రి సిబ్బంది పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలోని వైద్య సేవలు మరింత మెరుగుపరుస్తున్నామని అన్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి విజయనగరం మహారాజా సర్వజన ఆసుపత్రికి రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు, ఆసుపత్రి సిబ్బంది భీమేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అల్లు పద్మజ, అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, సూపరింటెండెంట్ పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో 1 year to 8 months చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్లో ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం సూపరింటెండెంట్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నాను. సో ఇంకా నేను దీన్ని రిక్వైర్మెంట్స్ అలాగే దీనికి ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి నా సాయశక్తిలో కృషి చేస్తానండి. మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా తెరిసా క్లబ్ ఆధ్వర్యంలో మహారాజా సర్వజన ఆసుపత్రిలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ హాజరయ్యారు. ఆమె చేతుల మీదుగా విశ్రాంత ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు గౌరవించుకోవాలన్నారు. తెరిసా క్లబ్ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి పూర్తి సహాయ సహకారాలు ఇస్తుందన్నారు. క్లబ్ 5 సంవత్సరాల పాటు అన్నదానం చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరిసా క్లబ్ అధ్యక్షుడు గ్రంథి విష్ణుమూర్తి, కార్యదర్శి
కురియోకోస్లు మాట్లాడుతూ దాతల సహకారంతో క్లబ్ విజయవంతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. వర్ధంతి కొనియాడుతున్నాం. అలాగే టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ టీచర్స్ క్లబ్ సభ్యులుగా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఒక 2-3కు మనం సన్మానం చేయడం జరిగింది. అలాగే 3 టీచర్లకి, రిటైర్డ్ టీచర్కి గోపు శవరెడ్డి మాస్టర్ గారికి, అలాగే దేవరశెట్టి శ్రీరామూర్తి గారికి, అలాగే కర్ణి ప్రభాకర్ రావు గారికి 3కి సన్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత టైలరింగ్లో కుట్టు నేర్చుకున్న వాళ్ళకి, శిక్షణ పొందిన వాళ్ళకి మనం మొమెంటస్ ఇవ్వడం జరిగింది చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా. అలాగే అన్నదాన కార్యక్రమం ముగించిన వెంటనే కార్యక్రమం ముగించాం. ధన్యవాదాలు. రోజు మదర్ తెరిసా గారి 28వ వర్ధంతి దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాం. ఇలా ప్రతిరోజు మేము గత 8 సంవత్సరాల నుంచి 250 మందికి భోజనాలు చేస్తుంటాం ఇదే ప్రదేశంలో. అందులో ఈరోజు మనకి సరిగ్గా ఇదే రోజుని కరెక్ట్గా మనకు ఉపాధ్యాయ దినోత్సవం రావడంతో భారత పౌరుల్ని తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా 3 ఉపాధ్యాయుల్ని తీసుకొని వారికేమో ఈరోజు సన్మాన కార్యక్రమం చేశాం. ఏపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల రాత పరీక్షకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆదేశించారు. ఈ పరీక్షకు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ మన జిల్లాలో ఆ రోజు ఉదయం జరిగే బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు రాత పరీక్షకు 6,308 మంది, మధ్యాహ్నం జరిగే సెక్షన్ ఆఫీసర్ల పరీక్షకు 910 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దీనికోసం విజయనగరంలోని మొత్తం 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు గంట ముందే కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. వారు హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును కూడా తప్పనిసరిగా తీసుకొని రావాలని చెప్పారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వాచీలు, పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక వైద్య శిబిరాలు, త్రాగునీటి సదుపాయాన్ని కల్పించాలని తెలిపారు. జిందాల్ నిర్వాసిత రైతులు ఇస్తున్న ఫిర్యాదులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు మీడియాకి తెలిపారు. శృంగవరపుకోట మండలంలో గల జిందాల్ కంపెనీ వస్తుంది అని సుమారు 18 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చాం, కానీ ఇప్పటి వరకు ఆ భూముల్లో ఎటువంటి కార్యాచరణ జరగలేదని, మా భూములు మాకు ఇచ్చేయండి అని స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా మేము మాకు కంపెనీలు వద్దు, మా భూములు మాకు వదిలేయండి కోరామని రైతులు కోరారు. గత 75 రోజుల నుంచి 2 రోజుల క్రితం గ్రామ సభ నిర్వహించి మా ఫిర్యాదులు స్వీకరించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిషోర్ స్వీకరించారు. ఆయనకి మేము అందరం సుమారు 200 ఫిర్యాదులు విన్నవించుకున్నాం. కానీ పైకి నివేదిక కేవలం 15 మంది రైతులు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు పత్రికల్లో వచ్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని మేము రైతులు అందరూ సుమారు 200 మంది ఫిర్యాదులు చేస్తే ఇలా తప్పుడు నివేదికలు ఇవ్వడం కరెక్ట్ కాదు అని అధికారులు జిందాల్ కోసం పనిచేస్తున్నారా అని రైతుల తరపున ఎమ్మెల్సీ రఘురాజు ప్రశ్నించారు. మరి ఎవరు ఊహించిన విధంగా, ఎందుకంటే ప్రభుత్వం చెప్తోంది, కలెక్టర్ గారు నేరుగా చెప్తున్నారు, ఇంకా 13కే మరి డబ్బులు ఇవ్వాలి, మిగిలిన వాళ్ళందరికీ కూడా అన్నీ ఇచ్చేసామని. మరి మొన్న వచ్చిన దరఖాస్తులు సుమారు 195 దరఖాస్తులు వచ్చాయి. అవి కాకుండా 2 గ్రూప్ దరఖాస్తులు వచ్చాయి. బందవలస నుంచి 40 మంది మరి రైతులందరూ కలిసి ఒక దరఖాస్తు ఇచ్చారు. అలాగే దెప్పూరు నుంచి 13 ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చిన దరఖాస్తుల్లో 199 మంది కూడా మళ్ళీ తిరిగి మా భూములు మాకు ఇచ్చేయండి అని దరఖాస్తులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అనుమానాలు, ఈరోజు అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మబ్బి పెట్టి, ఒక గ్రామ సభ పెట్టి, ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి మరి ప్రభుత్వానికి, పెద్దలకి అందజేసే ఆలోచనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా అని ఒక అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే పత్రికలకు చెప్పిందో, ఎందుకంటే ఒక 15 మంది 20 మంది మాత్రమే భూములు తిరిగి ఇమ్మన్నారు అనేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పడం దీనికి నాందిగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే
బొబ్బిలి పట్టణంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ఆలయ నూతన పాలకవర్గ కమిటీ బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు, బేబీ నాయన, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు వారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ఆలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన కిందలి బంగారరాజు 8 మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గ గిరిడ అప్పలస్వామి, బొబ్బిలి మున్సిపాలిటీ చైర్మన్ ఆర్ శరత్ బాబు, హిందూ సోదరీమణులు, ఆంజనేయ స్వామి వారి భక్తులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కొత్త అగ్రహారం గీతాంజలి హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల డైరెక్టర్ ఏ శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతులను ఆ పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. రాధాకృష్ణ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఉపాధ్యాయులు గౌరవించినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. సామాజిక సేవకుడు మక్కువ చంద్రకళాధర్ మాట్లాడుతూ గురువులు పూజించాలి అన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులు ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ గురు పరంపర అనేటటువంటిది ఈనాటిది కాదండి, త్రేతాయుగం నుంచి కూడా వస్తున్నటువంటిది. త్రేతాయుగంలో రామలక్ష్మణులకు వశిష్ఠ విశ్వామిత్రులు గురువులు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడికి సాందీప మహామహర్షి గురువు. ఆనాటి నుంచి వస్తున్నటువంటి ఈ గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈనాడు మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని గురు పూజోత్సవంగా జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. గు అంటే చీకటి అని, రుహ్ అంటే తొలగించడం అని సంస్కృతంలో అర్థం. గురు అనే పదం నుంచి గురువు అనే తెలుగు పదం ఉద్భవించింది. అంటే గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడు అని అర్థం. ఏ ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తుడైనా మొట్టమొదటిగా గురువు దగ్గర చదువు నేర్చుకోవాల్సిందే. అంతటి ఉన్నతమైన స్థానంలో మనం ఈరోజు ఉన్నాం. అందరికీ మరోసారి హ్యాపీ టీచర్స్ డే. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ ఫ్యామిలీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గురువు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం కలిగినటువంటి వాడు. ఎప్పటికీ కూడా ఎవరి చేత అయినా సరే తను గౌరవం పొందేటటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారంటే అది ఆస్తితోని కాదు. గౌరవం అనేది మామూలుగానే అందరూ ఇస్తారు. కాబట్టి ఎందుకు ఇస్తారంటే సమాజాన్ని తయారు చేసేది గురువు. ఒక ఇంజనీర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక పోలీస్ అయినా, ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిని సమాజాన్ని కాపాడేటటువంటి ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే వాళ్ళందరినీ తయారు చేసేవాడు గురువు. కాబట్టి గురువుకు ఉన్నతమైన స్థానాన్ని మన భారతదేశం పూర్వం నుంచి ఇచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్క గురువుకి ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఉన్నత స్థానాన్ని ఇచ్చి గురువులందరికీ కూడా ఒక ఉన్నత స్థితిలో మన భారతదేశం నిలబెట్టాలని కోరుకుంటూ నగరంలోని తోటపాలెం సాయినగర్లో శ్రీ సాహితీ జూనియర్ కాలేజ్, శ్రీ సాహితీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ స్థాయి ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రెడ్డిపల్లి అప్పలరాజును కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. మొత్తం 10 మంది ఉపాధ్యాయులకు ఈ రోజు సన్మానం చేసి గౌరవించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ గురువులు ప్రతి ఒక్కరూ గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ సమాజానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. రాధాకృష్ణ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రెడ్డిపల్లి రమేష్, గొర్లె రమణ, శ్రీ సాహితీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా శ్రీ సాహితీ విద్యా సంస్థలు ఎస్ఎస్జే కాలేజీ ఆధ్వర్యంలో నాకు సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలాంటి వారిని ప్రోత్సహించడం చాలా శుభసూచకం. మరి మీరు కూడా బాగా చదివి మంచి అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగవంతంగా జరుగుతుంది. విజయనగరం పట్టణం పరిధిలో కూడా స్మార్ట్ రేషన్ కార్డులు చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ జరుగుతుందని విజయనగరం పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రామారావు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆయా రేషన్ డిపోల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. సెప్టెంబర్ 16వ తారీఖు తర్వాత సచివాలయ పరిధిలో సిబ్బంది వినియోగదారులకు అందజేస్తారని చెప్పారు. వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు ప్రతి ఇంటికి పంపు చేస్తామని చెప్పారు. కార్డు డిస్ట్రిబ్యూషన్ భాగంగా 32వ షాపు తనిఖీ చేయడమైంది, 36వ షాపు తనిఖీ చేయడమైంది. జొన్నగుడ్డ ఏరియాలో ఈ ఎఫ్ఈ షాప్ తనిఖీ చేసి ఈ స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ పరిశీలించడమైంది. స్మార్ట్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ వేగవంతం చేయడమని చెప్పడమైంది. డీలర్కి పార్టబిలిటీగా ఇక్కడ ఏ పార్టబిలిటీగా ఉన్నా ఆ కార్డులన్నిటికీ పార్టబిలిటీగా బియ్యం పంచదార ఇవ్వడమని సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు ఈ డిపోలో సంబంధించి సుమారుగా 124 కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 10 షాపులు వెరిఫై చేశారు. ఈ రోజు నుంచి డిస్టర్బెన్స్లు గట్రా ఏం లేవు, అందరూ దీనిగానే తీసుకుంటున్నారు. అందరికీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డీలర్లందరికీ కూడా. ఎందుకంటే పక్క డిపోలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి కార్డు ఒకటి మాత్రమే తీసుకోవడం, బియ్యం కూడా ఎక్కడున్నాయో అక్కడ డిపో అందుబాటులో ఉందో అక్కడ తీసుకోమని వన్ టైం సెటిల్మెంట్ రేషన్ దీని ప్రకారం తీసుకోమని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీలర్లు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్డులు ఉండిపోయిన కార్డులు కూడా సచివాలయ సిబ్బంది ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తారు. విజయనగరం ముస్లింలు మిలాన్ ఉన్ నబీ ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే ఈసారి కూడా ఘనంగా జరుపుకున్నారు. ర్యాలీ ప్రశాంతంగా క్రమశిక్షణతో సాగి అందరిలో ఐక్యత సోదరభావం ప్రతిబింబించింది. ఒకరిపై ఒకరు ప్రేమ చూపుతూ పరస్పరం అనురాగం పంచుకున్నారు. ఈసారి 1500వ సంవత్సరం కావడంతో ర్యాలీ ఒక పండగల ఎంతో వైభవంగా ఆకర్షణీయంగా నిర్వహించబడింది. ఇది ప్రవక్త మహమ్మద్ బాటలో నడవడం ఎలా ఉండాలో ప్రతిబింబిస్తూ ముస్లింల శాంతి సామరస్యాన్ని తెరిచి ఉన్న హృదయాలు ప్రదర్శించారు. ఇది 1500వ సంవత్సరం ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన శుభాకాంక్షలు గత 10 రోజుల నుంచి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ప్రోగ్రాం జరుగుతున్నది. ఈ రోజు ఆఖరి ఘట్టం ఇది ఊరేగింపుతో ముగిస్తున్నది. దీని తర్వాత రాత్రి 9 గంటలకి 8 గంటలకి సమయంలో ఉర్దూ స్కూల్ దగ్గర ప్రతి ప్రజలకి అన్నదానం చేయడం జరుగుతుంది. ఊరేగింపు ఉర్దూ స్కూల్ ఆబాద్ మహల్ అంటారు, అంబర్సత్తర్ దగ్గర ఉన్నది. అలాగే కంఠస్తంభం అలాగే వెళ్తూ ముళ్ళంతర్ జామియా మస్జిద్ దగ్గర ఎండింగ్ అవుతుంది. మా భూమి మాకు తిరిగి ఇవ్వాలని నిర్వాసితులు ఇచ్చిన దరఖాస్తులు 16 కాదని 198 దరఖాస్తులు ఇచ్చామని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బొడ్డవరం నిర్వాసితులతో కలిపి రెవెన్యూ సిబ్బందికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో జగన్ మాట్లాడుతూ నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుందని, ప్రత్యేక హోదా, ప్రత్యేక కలెక్టర్ మురళి వద్దకు వ్యక్తిగత దరఖాస్తులతో ప్రతి దరఖాస్తులు ప్రత్యేకంగా దరఖాస్తు ఫార్మాట్లో విషయం వద్దే తెలియజేశారని, దరఖాస్తులు విన్న విషయాలు పక్కన పెట్టి ఎంఆర్ఓ కలెక్టర్ల వారికి వచ్చిన విధంగా రిపోర్ట్ తయారు చేయడానికి సిద్ధపడ్డారని జగన్ అన్నారు. నిర్వాసితులందరూ జిందాల్ మోసాలకి నష్టపోయి కంపెనీ కట్టక, ఉద్యోగం లేక, షేర్లు ఇవ్వక నష్టపోయిన రైతాంగం మొత్తం 75 రోజులుగా ఆందోళన నిర్వహిస్తే కలెక్టర్ గారేమో గ్రామసభ పెట్టి వీళ్ళందరూ సమస్యలు పరిష్కారం చేస్తారని తెలియజేస్తే మొత్తం నష్టపోయిన నిర్వాసితులందరూ వ్యక్తిగతంగా దరఖాస్తు పట్టుకుని వెళ్ళి ప్రతి దరఖాస్తు పైన మా భూములు మాకు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే జిందాల్ చేసిన ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి మేము దరఖాస్తులు ఇస్తే ఒక్క రోజంతా లైన్లో నిలబడి తీరా ఎంఆర్ఓ సాయంత్రం మర్నాడు ప్రెస్లుగా రిలీజ్ చేసిన సమాచారం ఏంటంటే 16 మంది మాత్రమే భూమి తిరిగి ఇవ్వమని అడిగారని చెప్పేసి తెలియజేస్తున్నారు. వెంటనే ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చెయ్యాలి. ఎందుకంటే నిర్వాసులు చెప్పిందోటి, ఎంఆర్ఓ రిపోర్టు తయారు చేసిందోటి, ఇది ఎవరు మెప్పు కోసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. జిందాల్ మెప్పు కోసమా, నాతో ప్రభుత్వాన్ని నమ్మించడానికే, నాతో కోర్టులో సబ్మిట్ చేయడానిక వెంటనే ఎంఆర్ఓ తెలియజేయాలి. మేము ఇచ్చిన దరఖాస్తు మరొక్కసారి మీరు 2 కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే లీడ్లోనే ఉంది మా భూమి మాకు ఇవ్వాలని చెప్పేసి. ఆ దరఖాస్తులు మేము తిరిగి తెచ్చలేదు. మీ దగ్గర గోన్లో కట్టలు కట్టి ఉన్నాయి కనుక మీరు వెంటనే పరిశీలించి, మీరు 16 అని చెప్పారు, కాదు 216 దరఖాస్తుల్లో ఇదే సమాచారం ఉంది, మా భూమి మాకు ఇవ్వాలని చెప్పేసి రాసి ఇచ్చాం.
ఎప్పటికైనా సరే ఎంఆర్ఓ తీరు మార్చుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్లో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ నెల 7వ తేదీన అటవీ శాఖ అధికారుల పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. సమీక్ష సమావేశంలో డిఆర్ఓ శ్రీనివాసరావు ఆదేశం. ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు. నగరంలో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించిన ముస్లిం సోదరులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.